బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నకిలీ ఫైర్ ఎన్ఓసీల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎన్ఓసీ సృష్టించినట్లు తేలడంతో 8 ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై లేక్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి గుర్తింపు పొందేందుకు ఈ కళాశాలలు నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆధారాలతో సహా వెల్లడైంది. ఇంటర్మీడియట్ బోర్డు అనుమతి కోసం మొత్తం 76 ప్రైవేట్ కాలేజీలు ఫైర్ ఎన్ఓసీలను సమర్పించగా హైడ్రా అధికారులు నిర్వహించిన ప్రాథమిక తనిఖీల్లో 8 కాలేజీలు ఎన్ఓసీలు నకిలీవని కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని స్పష్టమైంది. నకిలీ పత్రాలతో ఇంటర్ బోర్డును ప్రభుత్వాన్ని మోసగించిన ఈ 8 కాలేజీల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని కోరుతూ హైడ్రా అడిషనల్ డైరెక్టర్ లేక్ పోలీస్ స్టేషన్ లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అగ్నిమాపక భద్రతా నిబంధనలను పక్కకు పెట్టి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నకిలీ సర్టిఫికెట్లతో గుర్తింపు పొందేందుకు ప్రయత్నించిన ఈ కళాశాల నిర్వాహకులు దీనికి సహకరించిన ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.